Hey guys, this is my childhood friend Isha. Hi, this is Yamini, CSE final year. Hey, తను కూడా CSCనే ఫస్ట్ ఇయర్ న్యూ జాయినింగ్. ఈ రెండింగ్లో నీ జాయిన్ ఇంకా ఆర్ యూ క్రేజీ? వాళ్ళ నాన్న డిఎస్పీ కదా ఇప్పుడు ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు. సో తను కూడా కాలేజ్ మారాల్సి వచ్చింది. అయితే మనకు ట్రాఫిక్ పోలీస్ కష్టాలు లేనట్లే అయితే. హే మ్యాన్, కొంచెం చూసుకోవాలిగా. బావే నువ్వే నాకు చెప్పేది. యూ థర్డ్ క్లాస్ పీపుల్. ఇలాంటి మనుషులు అంటేనే నాకు అసలు అసహ్యం. చూసారా వాడి డ్రెస్, వాడి గెటప్, ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు రానిస్తారు క్యాంపస్లోనికి? ఏరా ఈరోజు క్యాంటీన్కి ఏం రాలేదు లంచ్ టైంలో? ఏమీ లేదు, ఒక చిన్న పని ఉండి. కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిని చూసావా? చాలా అందంగా ఉంది కదా. అందుకే కదా చూడగానే ఫ్లాట్ అయిపోయింది. హే, ఏం ఆలోచిస్తున్నావురా? కంపెనీస్ నువ్వు కూడా అమ్మాయికి ఫ్లాట్ అయ్యావా ఏంటి? చిచ్చే, వాళ్ళ స్టేటస్ ఏంటి, మన బతుకులేంటి? ఆలోచించడానికి నాకు అర్హత ఉండాలి కదా. కానీ ఇషా అలాంటి అమ్మాయి కాదురా. చాలా సింపుల్, అందరితో వేగంగా కలిసిపోతుంది. నాకు నెంబర్ కూడా ఇచ్చిందిరా. అవన్నీ నాకెందుకు కానీ ఫోన్ అమ్మకి కాల్ చేసుకోవాలి. నీ ఫోన్ ఏమైందిరా? రీఛార్జ్ అయిపోయింది, ఇస్తావా లేదా? ఇదా, ఇస్తాను. యాటిట్యూడ్కి ఏం తక్కువ లేదు. ఇదిగో నీ ముస్ట్ ఫోన్. అమ్మకి కాల్ చేస్తానన్నావు కదరా. ఇప్పుడు మూడ్ లేదు, తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఏదో తేడాగా ఉంది. ఓకే ఓకే బాయ్. ఆ అమ్మాయిని ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదే. నెంబర్ అయితే తీసుకున్నాం కానీ ఏం చేయాలి? అప్పుడే అర్ధరాత్రి అయింది, నిద్ర పట్టట్లేదు. ఏం చేద్దాం? ఏమీ ఆలోచన తట్టట్లేదే. తన నెంబర్కి ఒకసారి మెసేజ్ చేద్దాం. ఇలాంటి మనుషులు అంటేనే నాకు అసలు అసహ్యం. చూసారా వాడి డ్రెస్, వాడి గెటప్, ఇలాంటి వాళ్ళని అసలు ఎందుకు రానిస్తారు క్యాంపస్లోనికి? వద్దులే, మార్నింగ్ క్యాంటీన్స్ చూసాంగా. అసలు ఏమైందిరా నీకు? ఒక అమ్మాయి కోసం ఇంత పిచ్చి అయిపోలా? ఇలా అయితే నా బతుకు తెల్లారినట్టే. ఎక్స్క్యూజ్ మీ. పైకి వెళ్ళి రైట్ తీసుకో. నా కోసం వెతికితే లైబ్రరీ క్లోజ్ అయిపోద్ది. ఓ షట్, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. ఈవినింగ్ నాకు మెసేజ్ చేసింది ఎవరై ఉంటారు? తెలిసిన వాళ్ళు ఎవరైనా అయ్యి ఉంటారా? పోనీ రిటర్న్ మెసేజ్ చేద్దామా? నా కోసం ఆలోచించింది చాలు. నెక్స్ట్ వీక్ నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్, ప్రిపేర్డ్గా ఉండు.
ఎగ్జామ్స్ అయ్యాక నేనే కలుస్తా, అప్పుడు డిస్కస్ చేద్దాం. సరే, నాకేమైనా సరదానా? అప్పుడే చూద్దాం. ఓకే, ఎనీబడి నో దిస్ ఫార్ములా? Anyone can guess? What is this? కెన్ ఐ సార్? వాటర్ సార్, H2O. Yes, very good. Note down. ప్రశాంతంగా ఉన్న నా హృదయంలోకి తుఫానులా వచ్చావు, అలజడి రేపావు. ఇక్కడ నువ్వు అమాయకంగా నిద్రపోతున్నావు. Many more happy returns of the day, Isha. అందంగా ఉన్నానని పొగరు చూపించింది ఫ్లవర్, అందుకే నిన్ను చూపించడానికి తీసుకొచ్చాను ఇషా. నాదిష్టే తగిలేలా ఉందిరా నీకు.
ఖచ్చితంగా వాడుతనే. ఇదంతా మీ పనేనా సార్? హ్యాపీ బర్త్డే మేడం. మీరు ఇలాంటి పుట్టినరోజులు చాలా జరుపుకోవాలి. థ్యాంక్ యూ. మీ బాల్కనీలో డెజర్ట్ రోజ్ ప్లాంట్కి నార్మల్ రోజెస్ పూసేసాయట. ఓసారి వెళ్ళి చెక్ చేసుకోండి మేడం. వీడు మామూలోడు కాదు. నా సంగతి ఎందుకులే, మీ డాడీ విష్ చేయడానికి వస్తున్నారు చూడు ఫస్ట్. So guys, this is the formula. Please note down. శివ, టాపర్ వన్ ఎత్తికెక్కించుకుంటే నా క్లాస్లోనే పడుకుంటావా? శివ, గెటప్. సారీ సార్. Get out of my class. Remaining students, note down this. కారు చీకట్లు నిన్ను చుట్టుముట్టిన, నీ నీడ సైతం నిన్ను వదిలేసిన, నీకు తోడుగా నేనుంటా. డిఎస్పి డాక్టర్కు భయమా? అడుగు ముందుకై, నీ వెనక నేనున్నా. నన్ను ఇంతలా ఫాలో అవుతున్నావు? లవ్ చేస్తున్నావా? ఈ ఫీలింగ్ ప్రేమో కాదో తెలియదు, కానీ నచ్చుతోంది నాకు. ఒక్కసారి నిన్ను చూడొచ్చా? నీడకు ఫేస్ ఉండదు సా, నన్ను నీ నీడే అనుకో. నా నీడలా నాతోనే లైఫ్ లాంగ్ ఉంటావా? నా ఫేస్ నీకు ఎలా చూపించని, నీతో లైఫ్ షేర్ చేసుకునే అదృష్టం నాకు లేదు. ఏంటి రిప్లై లేదు? కోపం వచ్చిందా? లేదు, మీ ఇల్లు వచ్చింది. ఓ, అప్పుడే వచ్చేసిందా? ఎవరు నువ్వు యంగ్ మ్యాన్? సింగిల్గా ఎక్కడి వరకు? మా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వచ్చాను సార్. ఎక్కడికి? బాయ్స్ హాస్టల్ దగ్గరికి సార్. ఓకే రా, అటే వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. చదువు అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నన్ను కని పెంచిన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి సార్. ఓకే, గుడ్ జాబ్ బాబు. బాయ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
యూ లుకింగ్ అమేజింగ్. యా సంథింగ్ స్పెషల్. మ్యాథ్స్ ఫిక్స్ అయిందేమో. చెప్పు ఈషా, సిగ్గుతో బుగ్గలు ఎర్రగాయాయి. గాయస్ చాలు చాలు, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నేను ఒకరిని లవ్ చేస్తున్నాను. అతన్నే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవునా? ఎవరు ఆ లక్కీ గాయ్? ఏమో నాకు కూడా తెలీదు. వావ్ వండర్ఫుల్. ఏ మూవీ స్టోరీ ఇది? షటప్ ఉదయ్. నేను జాయిన్ అయిన వెరీ సెకండ్ నుంచి ఒకరు ఫాలో అవుతున్నారు. ప్రతి విషయంలో హెల్ప్ కూడా చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు మెసేజ్ల్లోనే, ఫేస్ అయితే చూడలేదు. అయితే ఈ మాత్రం దానికే లవ్ చేసేయాలా? ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఇంకేం కావాలి? చీకట్లో కూడా నీళ్ళలో ఉండే తోడు తప్ప. సరే మేము ఇప్పుడు ఏం చేయాలి? అతను తప్పకుండా మన బ్యాచే. అది ఎవరో మీరే కనిపెట్టాలి. అది కూడా రేపటిలోగానే. పెద్ద ప్రాజెక్టే. ఓకే డన్. ఇషా ఇంట్రా ఎలా చేసింది? ముక్కు మొహం తెలియని వాడు తను ప్రేమించడం ఏంటో, వాడి కోసం మనం వెతకడం ఏమిటో. ఎగ్జామ్స్ అయ్యాక నేనే ప్రపోజ్ చేద్దాం అనుకున్నా, ఇంతలోనే ఇలా చేసింది. అంత అయిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంది ఏం లాభం? తెర 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 లా. రే శివ, సైలెంట్ గా ఉన్నావు. ఏం చేద్దాం చెప్పురా, టాపర్ కదా. వాడేం చెప్తాడు? మెసేజ్ చేసింది వాడే అయితే. వాట్? హే పిచ్చా నీకేమైనా? నేను చేశానని ఎవరు చెప్పారు? నేను కాదు. రే, నేను నీకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ రా. నాకు తెలీదా నువ్వేం చేస్తావో? ఎరా నిజమా? వాళ్ళ డిఎస్పీ రా చంపేస్తాడు. అయినా నువ్వని తెలిస్తే ఈషా ఎలా యాక్సెప్ట్ చేస్తుందిరా? వాడి భయం కూడా అదే, అందుకే చీకట్లో ఉండి ప్రేమిస్తున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాం మరి? ఓ పని చేద్దాం, లవ్ చేసింది కిషాన్ అని చెప్పేద్దాం. వీడెలాగో రిచ్ కాబట్టి వాళ్ళ నాన్నతో ప్రాబ్లం ఉండదు. వీడికి ఈషా అంటే ఇష్టం కాబట్టి బాగా చూసుకుంటాడు. చీ, మీరేం ఫ్రెండ్స్ అసలు? వీడు లవ్ చేసిన అమ్మాయి వాడికి సెట్ చేస్తామంటున్నారు, సిగ్గులేదా? మరి ఏం చేయమంటావు? తాపి మేస్త్రి కొడుకెళ్ళి వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తే వాడిని వాడితో పాటు మనల్ని కలిపేసేస్తాడు అలా అయ్యా. అలా అని వాడిని అలా వదిలేస్తావా? మనం శివాకి హెల్ప్ చేస్తున్నాం, నేను చెప్పినట్టు చేద్దాం. శివ ఏమంటావు? మీరు చెప్పిందే నిజం. తన కిషన్కే కరెక్ట్. నీకేమైనా పిచ్చా? ఇంకేం మాట్లాడు. ఈ ఒక్క మాట మాట్లాడి నా మీద వస్తే. ఇక నుంచి ఈ సిమ్ నీదే, ఇషా నీదే. థ్యాంక్స్ రా హెల్ప్ చేసినందుకు. మొత్తానికి ఛాన్స్ కొట్టేశావు. పార్టీ ఎప్పుడు? ఆ తర్వాత ముందు రేపు సంగతి చూడండి. ఎప్పుడైనా ఎదురు చూస్తున్న అద్భుతం రేపు జరగబోతుంది. ఈషా నీ గిరికి వీడెవరో తెలిసిపోయింది. అవునా? ఎవరో చెప్పు, ఎవరో చెప్పు. మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, పద. పద. ఈషా నీ సెలక్షన్ సూపర్. ఇంతలా ప్రేమించేవాడు దొరకడం నీ అదృష్టం. ఎవరో చెప్పు ప్లీజ్. ఇంకెవరు, మన కిషనే. అవునా? ఓ మై గాడ్. ఇంతకీ ఎలా తెలిసింది? తనే చెప్పాడా? ఇదిగో నీకు మెసేజ్ చేసిన నెంబర్. థ్యాంక్ యూ. ఉదయ్ జోక్ చేయట్లేదు కదా? నిజం ఈషా. నిజంగా నువ్వేనా కిషాన్? ఇదంతా నిజమేనా యామిని? నిజమే అంట. ఎప్పుడు ఏం మాట్లాడు? నువ్వు చెప్పు శివ, నన్ను లవ్ చేస్తుంది కిషనేనా? అవును. ఇంకా చీకట్లోనే ఉండి త్యాగం చేద్దాం అనుకుంటున్నావా? ఈషా ఈషా ఏమైంది నీకు? ఏమంటున్నావు? నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తుంది శివ అని నాకు ఎప్పుడో తెలుసు. నువ్వు నాకు మెసేజ్ చేసిన రెండో రోజే నాకు అనుమానం వచ్చింది. క్లాస్లో ఎవరికి తెలియని ఆన్సర్ నాకు మెసేజ్ చేసిన ఇంటెలిజెంట్ ఎవరా అని.
నువ్వు డ్రాప్ చేయలేనే కావాలని ఆ రోజు నైట్ కాలేజీలో లేట్ చేశాను. ఇంత ప్రేమించి ఎప్పుడు ప్రపోజ్ చేస్తావా అని వెయిట్ చేస్తుంటే ఎందుకు ఇలా చేసావు? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు అడుగుతావు? వాడు చెప్పడు. వాడు ఒక తాపి మేస్త్రి కొడుకు, నువ్వు డిఎస్పి కూతురువి. ఎక్కడి విషయం తెలిస్తే నువ్వు రిజెక్ట్ చేస్తావేమో అని తన గుండెలోనే ప్రేమను దాచుకున్నాడు. అంటే స్టేటస్ చూసి ప్రేమించేంత సెల్ఫిష్లా కనిపిస్తున్నానా? అంటే ఫస్టే అన్నావు కదా క్యాంటీన్లో ఐ హేట్ థర్డ్ క్లాస్ పీపుల్ అని, అందుకే. అంటే వాడు ఆ రోజు క్యాంటీన్లో గుద్దేసి కూడా ర్యాష్గా బిహేవ్ చేశాడు, అందుకే అలా అన్నాను. అంతేకాని నా క్యారెక్టర్ని ఇలా అర్థం చేసుకుంటారని మాత్రం అనుకోలేదు. సారీ ఈసా, నీ గురించి మాకు తెలీదా? వాడు భయపడ్డాడు అంతే. ఇవన్నీ వద్దు శివ, నువ్వేమనుకుంటున్నావో చెప్పు. నీ సమాధానం కావాలి నాకు. మనకు సెట్ అవ్వదు ఈసా. నువ్వు ఇష్టపడ్డా మీ నాన్నగారు ఒప్పుకో. 22 ఏళ్ళు కాలు కందనివ్వకుండా పెంచుకున్న తండ్రి నాలాంటి వాడికి ఇచ్చి పెళ్ళెందుకు చేస్తాడు? ఆయనకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని తండ్రి మనసు గాయపరచడం పాపం. ఒరే పిచ్చోడా, మా నాన్నకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఆ రోజు నిన్ను బాయ్స్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేసింది కూడా మా నాన్నగారే. ఆ రోజే మా నాన్నకి బాగా నచ్చేసావు. అయినా నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారా? ప్రేమించిన అమ్మాయి బాగుండాలని ప్రేమనే త్యాగం చేసే నీకన్నా గొప్పవాడు నాకెవరైనా దొరుకుతారా? అయినా నువ్వు లేకుండా నేను ఉండలేనురా. గొప్పవాడు నేను కాదు, నువ్వు మీ నాన్న. ఇవే నీ చివరి కన్నీళ్ళు. ఇకపై నీ నీడని నేనుంటాను.